ఆపరేషన్ కగార్ ఫలితంగా మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో శుక్రవారం జరిగే ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయారు. కిస్టారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ మావోయిస్టుల కాల్పుల మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఆపరేషన్ కగార్ వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, మావోయిస్టులు చనిపోతున్నారు. ఈరోజు కూడా ఒక మావోయిస్టు చనిపోయినట్టు సుక్మా జిల్లాలో వార్త వచ్చింది. ఏంది దీని మీద ఒక అప్డేట్ ఏంటి? రహీం, మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఈ నెల 27 మంది మావోయిస్టులకు మృతి చెందిన ఘటన మరొక ముందే సుక్మా జిల్లాలో మరోసారి భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య అయితే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా 2026 మార్చి 31 తేదీ వరకు పూర్తిగా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తరుణంలో ఇప్పటికే భద్రతా దళాలు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. 2 రోజుల క్రితం జరిగిన ఘటన మరొక ముందే ఈ రోజు కూడా ఉదయం సుక్మా జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఒక మావోయిస్టు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఈ నిన్న 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో వరంగల్ జిల్లాకు చెందిన ఒక బూర రాకేష్ అనే మావోయిస్టు కూడా మృతి చెందినట్టు తెలిసింది. అతను కూడా 10 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి మావోయిస్టు దళంలో పనిచేస్తున్నాడు. ఎవరైతే నంబూరి కేశవరావు ఉన్నారో, మన నంబూరి కేశవరావుకు అతను కుడిభుజంగా పనిచేస్తూ కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. రహీం, మొత్తానికి కూడా ఈ ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను మేము నిర్మూలిస్తామని చెప్పేసి చెప్తున్న తరుణంలో వీళ్ళు కూడా ఇంత అసలు ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కొంతమంది మావోయిస్టులు కూడా ఇప్పటికే ఆరోగ్యం కూడా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.